అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో మన అందరికీ తెలుసు, ఇండియాలో మిడ్ రేంజ్ సెగ్మెంట్ లో ఎవరు మోస్ట్ పాపులర్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ నడితే ఖచ్చితంగా అది ఒకే ఒక ఓఈఎంఏ షామీ అని చెప్పొచ్చు. సో ఇంత పెద్ద ఒక పాపులర్ అయిన ఫోన్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ వచ్చి ఉంటుంది. బట్ షామీ వాళ్ళు వచ్చి మనకి దిగజారిపోయారు అని చెప్పాలి. రీసెంట్ గా వచ్చారంటే వాళ్ళ గురించి మనకు వచ్చి ఒక పెద్ద నిజం వచ్చి బయటపడింది. ఆ నిజం ఏంటి అని చెప్పి ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో ఈ విషయం ఏంటంటే చాలా సింపుల్ అండి. మీరు షామీలో 5,000 రూపీస్ ఫోన్ కొన్నా, 50,000 రూపీస్ ఫోన్ కొన్నా, వాళ్ళ MIUIలో మనకి డిఫాల్ట్ గా ఒక మీ బ్రౌజర్ ఆర్ఎల్స్ మింట్ బ్రౌజర్ అని చెప్పి ఒక బ్రౌజర్ వచ్చి ఉంటుంది. ఆ బ్రౌజర్ లో ఏం జరుగుతుందని చూసారంటే మనకి చాలా బ్రౌజర్స్ వచ్చి ఉన్నాయి. చాలా బ్రౌజర్స్ లో నార్మల్ మోడ్ లో వేసారంటే మనం ఏమి బ్రౌజ్ చేసినా ఖచ్చితంగా ఆ బ్రౌజర్ వాళ్ళు వచ్చి బ్యాక్ ఎండ్ లో వచ్చి మనకి కొంచెం డేటా కలెక్ట్ చేస్తారు. ఎందుకు ఈ డేటా కలెక్ట్ చేస్తారు చూస్తే చాలా సింపుల్ అండి. మనకి జస్ట్ చూసారంటే మన బ్రౌజర్ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి కొంచెం ఇంకా బాగా చేయాలని చెప్పి మనకి డేటా వచ్చి కలెక్ట్ చేస్తారు. బట్ అన్ని బ్రౌజర్స్ లో రెండు ఇది వచ్చి ఇచ్చి ఉంటారు మోడ్స్ వచ్చి. ఒకటి వచ్చి నార్మల్ మోడ్, ఇంకోటి వచ్చి ఇన్కాగ్నిటో మోడ్ అని చెప్పి ఒక మోడ్ వచ్చి ఇచ్చి ఉంటారు. ఇన్కాగ్నిటో మోడ్ లో వచ్చి మీరు వెళ్ళాలంటే మీరు ఏం బ్రౌజ్ చేసినా మీ యొక్క ప్రైవేట్ విషయం అని చెప్పాలి, మీ హిస్టరీలో చూపించదు. లేదంటే చూసారంటే వాళ్ళు కూడా ఎటువంటి ఒక డేటా వచ్చి కలెక్ట్ చేయరు. బట్ షామీ వాళ్ళు ఇక్కడ ఏం చేశారని చూసారంటే నార్మల్ మోడ్ లో కూడా మనకు వచ్చి డేటా కలెక్ట్ చేస్తున్నారు, ఇన్కాగ్నిటో మోడ్ లో కూడా మనకి డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే మనకి మీ బ్రౌజర్ లోపల మీరు వెళ్ళినాక ఇన్కాగ్నిటో మోడ్ వచ్చి మీరు ఎనేబుల్ చేశారు. ఎనేబుల్ చేసి మీరు ఒక పాన్ వెబ్సైట్ కి వెళ్ళినా కూడా చూసారంటే మనకి షామీ వాళ్ళు వచ్చి డేటా వచ్చి కలెక్ట్ చేస్తారు. సో మీకు తెలుసు షామీ డివైస్ మీరు కొంటే మన అందరూ మీ అకౌంట్ వచ్చి లాగిన్ చేస్తాము. సో షామీ వాళ్ళకి ఈ డివైస్ ఒక IMEI నంబర్ వచ్చి మనకి తెలుసు. నెక్స్ట్ చూసారంటే అదేలాగా ఎవరు ఈ డివైస్ యూస్ చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా తెలుసు. సో ఇప్పుడు చూసారంటే ఇన్కాగ్నిటో మోడ్ లో మీరు ఏ వెబ్సైట్ కి వెళ్తున్నారు, ఏ టైంలో వెళ్తున్నారు కూడా షామీ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అన్ని డేటా వచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు చూసారంటే ఇది వచ్చి మనకి చైనాకి పంపిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. బట్ షామీ వాళ్ళు చెప్తున్నారు మేము చైనాకి అంతా పంపించలేదు, ఇండియాలోనే ఉంటానని చెప్పి. సో చైనాకి పంపించిన ఇండియాలో ఉన్న మీరు వచ్చి ఏమేమి వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తున్నారో అంతా చూసారంటే మనకి షామీ వాళ్ళకి వచ్చి ఫుల్ గా డీటెయిల్డ్ గా వచ్చి తెలుస్తుంది. సో ఇదే ఎంత పెద్ద ఒక ప్రైవసీ బ్రీచ్ అని చెప్పండి. సో ఇన్కాగ్నిటో మోడ్ లో ఖచ్చితంగా మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఎటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయకూడదు. బట్ షామీ వాళ్ళు చూసారంటే మీరు ఇన్కాగ్నిటో మోడ్ లో మీ ప్రైవేట్ గా కలెక్ట్ చేసే విషయాలంతా వాళ్ళు ఇన్ఫర్మేషన్ వచ్చి కలెక్ట్ చేస్తున్నారు. ఇది కాకుండా మనకి ఇంకొక విషయం కూడా తెలిసింది. షామీ బ్రౌజర్లో చూసారంటే మీ పేకి ఒక పర్మిషన్ వచ్చి ఇచ్చున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసారంటే గూగుల్ క్రోమ్ వచ్చి నేను వాడుతున్నాను. గూగుల్ క్రోమ్లో వచ్చి మనకి గూగుల్ పే ఒక పర్మిషన్ వచ్చి ఇప్పించుకోరు. బట్ మీ బ్రౌజర్లో ఎందుకు మీ పే ఒక పర్మిషన్ ఇప్పించుకున్నారని చెప్పి ఇంతవరకు నాకు తెలియలేదు. సో దీని గురించి ఇంకా రీసెర్చ్ వచ్చి వెళ్తుంది, ఎవరు ఇంకా కన్ఫర్మ్ గా చెప్పలేదు. బట్ దీంట్లో కూడా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ బ్రీచ్ ఉంటే మేబీ షామీ వాళ్ళు వచ్చి మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా స్టోర్ చేయడానికి చాలా పాసిబిలిటీస్ వచ్చి ఉంది. బట్ ఇప్పుడు చూసారంటే ఇంతవరకు మనకి ఈ విషయం మాత్రం బయటపడింది. మీ పే గురించి మనకి ఇంకా డీటెయిల్ గా వచ్చి బయటపడలేదు. సో మనం మీ పే గురించి మాట్లాడకపోయినా దీని గురించి మాట్లాడితేనే చాలా ఒక పెద్ద ప్రైవసీ బ్రీచ్ అని చెప్పాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ వీడియో చూస్తున్నారంటే మీకు తెలుస్తుంది, నాకు వచ్చి తెలుస్తుంది మీ బ్రౌజర్ వచ్చి ఒక చెత్త బ్రౌజర్ అని చెప్పి. బట్ మనం గూగుల్ క్రోమో లేదంటే ఫైర్ ఫాక్స్ వేరేదో ఒక బ్రౌజర్ వచ్చి వాడతాము. బట్ వీళ్ళు ఎన్ని డివైస్ అమ్ముతున్నారని చూసారంటే చాలా మంది మనకి డివైస్ వచ్చి కొంటున్నారు. అందరూ మనకి యూట్యూబ్ వీడియోస్ టెక్ అంతా మనకి ఫాలో అవరు. నా ఇంట్లో కూడా చూసారంటే చాలా మంది అంతా ఫాలో అవరు. సో మీరు షామీ MIUI చూసారంటే ఏ లింక్ క్లిక్ చేసినా మనకి డిఫాల్ట్ అయిన బ్రౌజర్ మీ బ్రౌజరే. మీరు సెట్టింగ్స్ లో పోయి ఆ బ్రౌజర్ ని మారుస్తే మాత్రమే మనకు వచ్చి వేరే బ్రౌజర్ లో పనిచేస్తుంది. లేదంటే డిఫాల్ట్ గా మనకి మీ బ్రౌజర్ లోనే ఓపెన్ అవుతుంది. సో మీరు మార్చొచ్చు, నేను మార్చొచ్చు. బట్ చాలా మంది చూసారంటే పాపం అదే మీ బ్రౌజర్ నే వాడుతూ ఉంటారు. సో అంత మంది మీ బ్రౌజర్ వచ్చి నమ్మి వాడితే వీళ్ళు చూసారంటే ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి మనకి స్టోర్ చేసి ఇట్లా వచ్చి చేస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా చాలా పెద్ద ఒక ఇష్యూ అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ ఇష్యూలో ఏమేమి ఈవెంట్స్ జరిగిందని చెప్పి మనం చూస్తాము. ఫస్ట్ చూసారంటే మనకి ఈ ఇష్యూ బయటకు వచ్చింది ఏప్రిల్ 30వ తేదీ. చూసారంటే ఫోర్బ్స్ మనకు వచ్చి చిన్న యూట్యూబ్ ఛానల్స్ లేదంటే అట్లాంటి వాళ్ళు వచ్చి మనకి చెప్పలే, చాలా పెద్ద ఒక జర్నలిజం కంపెనీ ఫోర్బ్స్ వచ్చి మనకి రిలీజ్ చేశారు. షామీ వాళ్ళు వచ్చి ఇట్లా ఒక బ్యాక్ డోర్ ఉంది, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చి మనకి కలెక్ట్ చేస్తున్నారని చెప్పి. సో దానికి మనకి కరెక్ట్ గా మే 2వ తేదీ చూసారంటే షామీ గ్లోబల్ టీమ్, ఇండియా టీమ్ కాదు, షామీ గ్లోబల్ టీమ్ ఏం రిలీజ్ చేశారంటే అవును మేము వచ్చి ఇన్ఫర్మేషన్
ఇన్ఫర్మేషన్ వచ్చి కలెక్ట్ చేస్తున్నాము. బట్ మేము అగ్రిగేటెడ్ డేటా మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం. సో అగ్రిగేటెడ్ డేటా అంటే చాలా సింపుల్ అండి. మనకి క్రాష్ రిపోర్ట్స్ ఇటువంటి రిపోర్ట్స్ మాత్రమే కలెక్ట్ చేస్తున్నాం అని చెప్పి మనకి చెప్పారు. అదే రోజు చూసారంటే షామీ ఇండియా టీమ్, దట్ ఇస్ మన ఇండియా షామీ టీమ్ చూసారంటే ఏం చెప్పారంటే ట్విట్టర్లో ఇది మనకి ఫుల్ గా ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి మనకి రిలీజ్ చేశారు. సో చూసుకోండి, మనకి ఒక ఫేక్ న్యూస్ అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేశారు. ఇది కాకుండా షామీ ఇండియా CEO మను కుమార్ జైన్ చూసారంటే మనకి ఒక బ్రౌజర్ ఒక యూట్యూబ్ వీడియో కూడా చూసారంటే మనకి ఛానల్ వచ్చి వేస్తున్నారు. ఆ వీడియో వచ్చి ఇప్పుడు కూడా మనకి లైవ్ గానే ఉంది. సో ఆ వీడియో ఒక లింక్ వచ్చి కింద ఇస్తాను, కావాలంటే ఆ వీడియో వచ్చి మీరు చూడొచ్చు. దాంట్లో ఆయన చెప్పిన కొన్ని వర్డ్స్ వచ్చి మనం ఇప్పుడు వింటాము. That anonymized data is used to make your browsing experience better. That anonymized data is used. 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 That anonymized data is used to make your browsing experience better. సో మీరు ఇప్పుడు ఆ కొన్ని వర్డ్స్ వచ్చి వినుంటారు. దాంట్లో ఏం చెప్పారు అంటే అనానిమస్ డేటా ఇస్ యూస్ టు మేక్ యువర్ బ్రౌజింగ్ బెటర్. మీ వెబ్సైట్స్ వచ్చి మీకు ఫాస్ట్గా లోడ్ అవడం కోసం మేము డేటా వచ్చి తీసుకుంటాం, బట్ అదే అనానిమస్ డేటా అని చెప్పారు. ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే నేను ఇప్పుడు వచ్చి ఫేస్బుక్ బ్రౌజ్ చేస్తున్నాను అంటే facebook.com వచ్చి నేను వేస్తాను. అది ఫాస్ట్గా లోడ్ అవ్వకపోతే మీరు ఆ వెబ్సైట్ వచ్చి సరి చేస్తారు బ్యాక్ ఎండ్ నుంచి. సో సరి చేయాలంటే మనకి నేను facebook.com వెళ్తున్నానని చెప్పి ఫస్ట్ వాళ్ళకి తెలుస్తేనే కదా మనకు వచ్చి సరి చేయగలుగుతారు. సో ఇప్పుడు దీంట్లో వచ్చి మనకేం తెలుస్తా అంటే మన వాళ్ళకి నేను facebook.com వెళ్తున్నాను వాళ్ళకి తెలియపోతే ఖచ్చితంగా మనకి నా బ్రౌజింగ్ వచ్చి వాళ్ళు బెటర్గా చేయలేరు. బట్ వీళ్ళు చెప్పేది చూసారంటే అనానిమస్ డేటా ఇస్ యూస్ టు మేక్ యువర్ బ్రౌజింగ్ బెటర్ అని చెప్పి మనకి చెప్తున్నారు. దీంట్లోంచి మనకి నిజం తెలిసిపోయింది, వాళ్ళు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చి కలెక్ట్ చేస్తున్నారని చెప్పి. సో దీన్ని చూసారంటే కోప్పడి ఆండ్రూన్ ఒక సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్ ఏం చేశారంటే యూట్యూబ్లో వచ్చి మనకు ఒక ఫుల్ ప్రూఫ్తో పాటు ఒక వీడియో వచ్చి మనకి తీసి వేస్తున్నారు. దాంట్లో పర్ఫెక్ట్గా ఆయన వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షామీ వాళ్ళు వచ్చి ఎట్లా డేటా కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పి. దీని తర్వాత చూసారంటే షామీ వాళ్ళు మనకి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోపోయారు. నెక్స్ట్ చూసారంటే May 3 చూసారంటే మనకి షామీ గ్లోబల్ టీమ్ ఏం రిలీజ్ చేశారంటే మేము మీ బ్రౌజర్కి వచ్చి ఒక అప్డేట్ ఇస్తామని చెప్పారు. ఆ అప్డేట్ వచ్చి మనకి వచ్చేసింది. ఫస్ట్ చూసారంటే షామీ ఇండియా టీమ్ ఏం చెప్పారు, ఇది ఒక ఫేక్ న్యూస్ అని చెప్పారు. షామీ గ్లోబల్ టీమ్ చూసారంటే మేము అగ్రిగేటెడ్ డేటా మాత్రమే కలెక్ట్ చేస్తున్నామని చెప్పారు. బట్ ఎందుకు అప్పుడు అప్డేట్ వచ్చి మనకి ఇచ్చారు అని తెలియలేదు. సో దీంట్లో వచ్చి తెలిసిపోయింది. ఫస్ట్ వచ్చి వాళ్ళు డిఫెండ్ చేసి అబద్ధాలు చెప్పారు. నెక్స్ట్ చూసారంటే ఇప్పుడు వాళ్ళే వచ్చి వాళ్ళ బ్రౌజర్కి వచ్చి ఒక అప్డేట్ వచ్చి మనకి ఇచ్చారు. నెక్స్ట్ చూసారంటే సరే అప్డేట్ వచ్చి ఇచ్చేసారు అన్నీ అయిపోయిందని అడిగితే దాని తర్వాత కూడా చూసారంటే వాళ్ళు ఈ విషయాన్ని వచ్చి అయిపోలేదు. మళ్ళీ చూసారంటే దాంట్లో కూడా ఒక ట్విస్ట్ వచ్చి పెట్టారు. ఏం ట్విస్ట్ చూసారంటే ఇప్పుడు మీ బ్రౌజర్ వచ్చి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి సెట్టింగ్స్లో పోయారంటే ఇన్కాగ్నిటో మోడ్ వచ్చి ఉంటుంది. ఇన్కాగ్నిటో మోడ్ కాకుండా మనకి ఎన్హాన్స్డ్ ఇన్కాగ్నిటో మోడ్ అంట. సో ఇన్కాగ్నిటో మోడ్లో వచ్చి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తారు. మీరు ఎన్హాన్స్డ్ ఇన్కాగ్నిటో మోడ్ ఎనేబుల్ చేస్తే మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చి కలెక్ట్ చేయరు. మళ్ళీ చూసారంటే ఈ విషయం గురించి నాకు తెలుసు, మీకు తెలుసు, బట్ చాలా మందికి వచ్చి తెలియదు. పాపం వాళ్ళకి తెలియదు ఎన్హాన్స్ ఇన్కాగ్నిటో మోడ్ వచ్చి మనకి ఎనేబుల్ చేయరు. మళ్ళీ వచ్చి వాళ్ళు వాడతారు, వీళ్ళు డేటా వచ్చి కలెక్ట్ చేస్తానే వచ్చి పోతారు. మేము డేటా కలెక్ట్ చేయడానికి స్టాప్ చేస్తామని మాత్రం వాళ్ళు చెప్పలేదు. మీరు ఎన్హాన్స్ ఇన్కాగ్నిటో మోడ్ వచ్చి ఎనేబుల్ చేసుకోవాలంట. ఇన్కాగ్నిటో మోడ్ మనకి ఉండేదే డేటా కలెక్ట్ చేయకూడదు అని చెప్పి ఇన్కాగ్నిటో మోడ్ వచ్చి మనకు ఉంది. బట్ ఇప్పుడు చూసారంటే ఇన్కాగ్నిటో మోడ్ లోపల మనకి ఎన్హాన్స్ ఇన్కాగ్నిటో మోడ్ అంట. సో ఇప్పుడు కూడా చూసారంటే షామీ వాళ్ళు వచ్చి మనకి ఇది చేయనే లేదు. సో ఇప్పుడు చూసారంటే మనం దీంట్లో వచ్చి ఏం నేర్చుకోవాలని చూసారంటే ఫస్ట్ వచ్చి మీ బ్రౌజర్ ఎవరన్నా వాడతానంటే ప్లీజ్ మీ బ్రౌజర్ వచ్చి వాడొద్దండి. దాని బదులు మీరు వచ్చి వేరే బ్రౌజర్ వచ్చి వాడుకోండి. నెక్స్ట్ మీరు మీ పే వాడుతున్నారంటే మీ పే కూడా నేను వచ్చి వాడడానికి సజెస్ట్ చేయను. దాని బదులు చూసారంటే మీరు వేరే ఏమైనా ఒక పేమెంట్ గేట్వే వచ్చి వాడండి. దీంట్లో ఇంకొక మోసమైన విషయం చూస్తారంటే చాలా మంది యూట్యూబర్స్ వచ్చి దీని గురించి వాళ్ళ సబ్స్క్రైబర్స్ వచ్చి చెప్పటమే లేదు. తెలుగులో కూడా ఎంతమంది వీడియో వచ్చి దీని గురించి వేశారని చెప్పి నాకు తెలియలేదు. ఎందుకు వీళ్ళంతా వేయటం అంటే చాలా సింపుల్ అండి, వాళ్ళకంతా రివ్యూ నోట్స్ వచ్చి వస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు షామీ గురించి ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడారంటే వాళ్ళకి రివ్యూ నోట్స్ వచ్చి రాదు. బట్ మనకి అటువంటి ఒక ప్రాబ్లం లేదు, మనకి ఎట్లా రివ్యూ నోట్స్ వచ్చి రాదు. బట్ నాకు రివ్యూ నోట్స్ రాపోయినా పర్వాలేదు, నా సబ్స్క్రైబర్స్కి వచ్చి ఖచ్చితంగా దీని గురించి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పి ఈ వీడియో వచ్చి వేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తారంటే ఈ వీడియోని మీరు వచ్చి షేర్ చేయండి. సో మిగతా వాళ్ళకి చాలా యూస్ఫుల్గా వచ్చి ఉంటుంది. సో దీని తర్వాత అయినా షామీ వాళ్ళు ఒక సారీ చెప్పి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసే స్టాప్ చేస్తే చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి. ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి. బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.